తిరుపతి మహతి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు జరగనున్న రాయలసీమ రంగస్థలి శ్రీకృష్ణదేవరాయ జాతీయ సంగీత సాహిత్య నృత్యోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేయగా, శ్రీ లలితాంబిక నృత్యాలయం నుంచి హర్షిణి బృందం నృత్య ప్రదర్శనతో ఈ జాతీయ స్థాయి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, గత 34 సంవత్సరాలుగా రాయలసీమ రంగస్థలి శ్రీకృష్ణదేవరాయ జాతీయ స్థాయి సంగీత సాహిత్య నృత్యోత్సవాలు జరుగుతున్నాయని వివరించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి వందలాది మంది కళాకారులు ఇందులో పాల్గొంటున్నారని, వారికి బసతో పాటు భోజన సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. ఆదివారం సాయంత్రం ముగింపు కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని, పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహక నగదు బహుమతితో పాటు శ్రీకృష్ణదేవరాయల మెమంటోలను, మెడల్స్ ను అందించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమాలకు నగర ప్రజలు విచ్చేసి తిలకించి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు కెఎన్ రాజా, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో మహతి కళాక్షేత్రంలో ఈరోజు ఉదయం 10 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. చిన్నారులు భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు అంగరంగ వైభవంగా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఈ చిన్నారులకు ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వారికి అందజేయడం జరుగుతుంది. అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క చిన్నారికి ప్రశంసా పత్రం మరియు వెంకటేశ్వర స్వామి ప్రతిమతో షీల్డ్ను వారికి అందించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతుంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఈ రాయలసీమ రంగస్థలి ప్రతి ఏడు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.